మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 27వ వచనం చదువుదాం. 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు నాకు జీవ మార్గములు తెలిపితివి, దర్శనం అనుగ్రహించి ఉల్లాసంతో నింపిదవు. బాగా గమనించండి, దావీదు ప్రవక్త అంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. మణిబాబు గారు దావీదు ఎప్పుడు ప్రవక్త అయ్యాడండి అనని. నా బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 30 వచనం. అతడు సమాధి అనగా దావీదు చనిపోయి సమాధి చేయబడును, నేటి వరకు మన మధ్య ఉన్నది. అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది. ప్రవక్త ఉండిన గనుక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు దావీదు ఏమైనాడు? ప్రవక్త అయి ఉన్నాడు. yes. ఇప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన ప్రతి సువార్తను భూలోకములో సమాప్తమవుతున్నటువంటి రోజు సమీపించింది. 2, తన దాసులకు దేవుడు బయలుపరిచిన ప్రతి మర్మమును యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకారంగా ఆ క్రీస్తు యొక్క మర్మము, దేవుని మర్మము భూలోకములో సమాప్తం కాబోతుంది. అంటే ఒకానొక రోజున ఈ భూలోకములో ఈ ప్రకటించబడుతున్న ఈ సువార్త ఆగిపోతుంది. సువార్త స్వరం అన్నది భూలోకములు నిలిచిపోతుంది. దేవుని యొక్క రాకడ కొరకై సంఘము మిగుల ఆశతో తేరు చూస్తూ, ఈ సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరు చూస్తూ, అనగా దేవుని యొక్క రాకడ కొరకై తన్ను తాను ప్రసవేదన పడుతూ మూలుగుతూ ఉంది. ఎవరు మూలుగుతున్నారంటే ఈ సృష్టి యావత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ సృష్టి యావత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదన కలిగి మూలుగుతుంది. ఈ సృష్టి యావత్తు దేవుని దినపు రాకడ కొరకై మిగుల ఆశతో అపేక్షించుచు రోజు కనిపెడుతున్నది. The elements of the fire, it will be waiting for the Lord. ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలు, గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని, ఇవన్నీ కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు పంచభూతాలు ఎదురు చూస్తున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ స్పందించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మరలా నన్ను ఒకసారి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ప్రవక్తలు యేసు ప్రభు గురించి మాట్లాడారు, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి మాట్లాడారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన జీవితం గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వచ్చే విషయం మాట్లాడారు జకరియా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణిస్తున్న విషయము యెషయా ద్వారా 53లో చెప్పాడు. అంతకంటే ఎక్కువగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అనగా ఆయన సిలువ మరణం ఇంత ఘోరంగా ఉంటుందన్న విషయం దేవుడు చెప్పకనే చెప్పాడు. అంతకంటే విశేషంగా దావీదు ప్రవక్త ద్వారా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన పుట్టుక యావత్తు, ఆయన మరణం యావత్తు, ఆయన పునరుత్థానం యావత్తు సమస్తాన్ని దేవుడు ప్రవక్తలకు ముందుగానే సువార్తతో ఏదైతే చెప్పాడో అవన్నీ దేవుడు సమాప్తం చేశాడు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్తలు చెప్పిందని సమాప్తం అయ్యాయా లేదా చెప్పండి. అయ్యాయా లేదా? అయ్యాయా లేదా అమ్మా? ఎస్ అయ్యాయి. 2, ఇప్పుడు దాసులకు దేవుడు బయలుపరిచిన ఒక మర్మం ఉన్నది. ఆ మర్మమే ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద వెరీ గ్రేటెస్ట్ ఆఫ్ ద మిస్టరీ ఇన్ దిస్ నైట్. ఒక అద్భుతమైనటువంటి మర్మం ఒకటి ఉంది బిడ్డ. ఆ మర్మము నువ్వు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నిన్ను ఎందుకో ప్రేరేపిస్తున్నాడు. నువ్వు దేవుని మర్మాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. యూ హ్యావ్ టు ఫీల్ సంథింగ్ ఇస్ మిస్టరీ ఫర్ ద లార్డ్. లార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుని యొక్క మర్మము నువ్వు అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క మర్మాన్ని నువ్వు గ్రహించకపోతే, దేవుని యొక్క మర్మం ఏమైనదో అది నీ యొక్క జీవితంలో నువ్వు గ్రహించకపోతే నువ్వు నష్టపోతావు. సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని స్వార్థ మర్మము అనగా ఈ భూలోకంలో సమాప్తమయ్యే రోజు ఒకటి రాబోతున్నది. ఆ రోజు వచ్చినప్పుడు ఈ భూమి మీద సువార్త అన్నది ఉండదు. సువార్త ఎప్పుడైతే ఆగిపోతుందో ఒక్క నిమిషంలో సంగమ మరురూపం దాల్చబడి, సంగమనగా మీరు నేను, సంగమనగా ఎవరండి? మీరు నేను మనము, సార్వత్రిక సంఘం యావత్తు రెప్పపాటులో ఒక్క క్షణంలో మరురూపం దాల్చబడి రూపాంతరం చెందబడి మధ్యాకాశంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. ఆమేన్. మనకంటే ముందున సమాధులు తెరవబడి, సమాధులు బండలన్నీ బద్దలయ్యి, ఇప్పుడు కట్టిన నాపరాళ్ళు, ఇప్పుడు కట్టినటువంటి పెద్ద పెద్ద టైల్స్ వేసిన సమాధులన్నీ దబ 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 దబని శబ్దంతో అలాగ తెరుచుకోగానే అందులోంచి పరిశుద్ధులు లేపబడతారు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులు లేపబడతారు. నేను ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మహిపాల్ గారు నన్ను ఉదయాన్ని అన్నారు, అయ్యా రేపు మధ్యాహ్నం మీరు ఖాళీ కదా, మీరు వచ్చి ఒక ఇల్లు ఓపెన్ చేస్తారన్నారు. ఇల్లు ఓపెన్ చేయడానికి ఎక్కడనంటే మీరు ఇల్లు ఓపెన్ చేయాలి, రావాలన్నారు. సరే మధ్యాహ్నం మనం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి వస్తానండి అని అక్కడ చిన్న కూటం కూడా ఏర్పాటు చేశారు. వెంటనే నేను మీటింగు మధ్యాహ్నం బయలుదేరి నేను ఆ యొక్క ఇల్లు గృహప్రవేశానికి వెళ్తున్నాను.
వెళ్తూ ఉంటే నా యొక్క వెహికల్ ఆ రెండు సమాధుల మధ్య, రెండు సమాధుల అటువైపునేమో హైందవుల సమాధి, ఇటువైపునేమో క్రైస్తవుల సమాధి, ముందు ఏమో దర్గాల సమాధి. ఈ సమాధుల మధ్యలోంచి కారు వెళ్తుంటే నా లోపల ఎందుకో భయం కలుగుతుంది. సమాధుల మధ్యలోంచి కారు వెళ్ళడం ఏంది, వీధుల మధ్యలోంచి ఇళ్ళకి వెళ్ళాలి కానీ సమాధుల మధ్యలోంచి వెళ్ళడం ఏంది అని అంటుంటే, ఆ సమాధుల మధ్యలో చివరిలో ఒక ఆమె ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునింది. హల్లెలూయా. ఆ ఇల్లును ఓపెన్ చేయడానికి నన్ను పిలిచారు. నాకు అనిపించింది, నాతో ఉన్న సహోదరుడిగా, అరే నీకేమన్నా నేనేం పాపం చేశానా, ద్రోహం చేశానరా? ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, ఈ సమాధుల దగ్గర ఉన్న ఇల్లు తీసుకొచ్చి, అది కూడా ఒక విధవరాలు, ఆమెకు ఒట్టు ఊపిరితో కొన ఊపిరితో ఉంది, అటువంటి ఆమె ఉన్న ఇంట్లో ఆమెను తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేపిస్తే, టైం బాగలేక ఆమె రాత్రికి పోతే ఏమనుకుంటారు? ఎందుకు ఇవన్నీ అని నా మనసులో ఎన్నో సందేహాలు. కానీ అడగకుండా మౌనంగా ఉన్నా. ఈ లోపల ఇల్లు ఓపెన్ అయింది. భోజనాన్ని కూర్చోమన్నారు. భోజనాన్ని కూర్చున్న టైంలో తప్పెట్లు మోక్కుంటూ ఒక శవాన్ని లోపలికి తీసుకొస్తున్నారు. ఒక శవాన్ని తప్పెట్లు ఉంటూ ఆ యొక్క ఆర్చిలోంచి లోపలికి తీసుకొస్తుంటే, నా ఈ ఇంట్లో కూర్చున్న కిటికీలోంచి చూసి నాకు భయం వేసిపోయింది. ఇక అన్నం తినడానికి నాకు బుద్ధి పుట్టలేదు. ఇదేం ఆశ్చర్యం అసలుకి, ఇంత భయంకరమైనటువంటి సమాధులు మనుషులు తీసుకొని వస్తుంటే ఈమె ఇల్లెందుకు కట్టుకునేది ఇక్కడ అని చెప్పి నా మనసు ఆగకుండా అన్నం తినలేదు. వెంటనే నేను చేయి కడుక్కొని వెళ్ళి ఆ యొక్క సిస్టర్ పక్కన కూర్చుని, ఆమెకు విధవరాలు, దాదాపు ఒక 68 సంవత్సరాలు ఉంటుంది, ఆమె పక్కన కూర్చుని అడిగాను, అమ్మ నా మనసులో ఒక సందేహం ఉన్నది, ఆ సందేహం మిమ్మల్ని అడగాలన్నాను. ఏంటమ్మా ఎక్కడ ఫ్లాట్లు దొరకకుండా మీరు ఇన్ని పరిస్థితులన్నీ వదిలిపెట్టి సమాధుల మధ్యలో, సమాధులు కొంచెం దూరంలో మీరు ఒక ఇల్లు కొనుక్కొని, ఫ్లాట్ కొనుక్కొని, ఇల్లు కట్టుకొని అక్కడ ఉండడం ఏంది? ఆ ఇంటికి నన్ను పిలవడం ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా, రాత్రిపూట నీకు భయం వేయదా అని అంటే, ఆమె అన్నది, మణిబాబు గారు నేను సిద్ధపడ్డానికి ఇక్కడ నేను ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకున్నాను అన్నది. అర్థం కాల, నీకులాగా నాకు కూడా అర్థం కాల. ఎందుకు హల్లెలూయా చెప్పారు? మీకు అర్థం కాల. అర్థమైందా? ఎందుకు అడిగాను, అదేంటమ్మా అని అంటే, ఆమె అంటుంది, నేను దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నమ్ముతాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కడబూర ధ్వని మోగగానే, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి రాగానే మొదట సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు లేపబడతారు. కొట్టడి చప్పట్ల గట్టిగా. మొదట సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు లేపబడతారు. ఆ మీదట సజీవులై ఉన్న మనము మరురూపం దాల్చబడి యేసుక్రీస్తు ప్రభుతో కూడా రెప్పపాటులో ఎత్తబడతాం. ఆమేన్. మొదట ఎత్తబడేది ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు కనుక వారు మొదట లేపబడతారు. వారు లేపబడి సమాధులు డబడబని శబ్దం వచ్చి ఎక్కడెక్కడ పరిశుద్ధులందరూ లేపబడిన వెంటనే క్షయత అక్షయతను ధరించుకోగానే, మర్త్యత అమర్త్యతను ధరించుకోగానే, నేను ఉన్న పాటున నా గుండెలు బాదుకుంటూ ప్రభువుని పాదాలు పట్టుకొని రూపాంతరం చెందడానికి నా భక్తి జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకున్నాను కనుక రూపాంతరత కోసమే నేను ఈ సమాధుల దగ్గర ఇల్లు కొనుక్కున్నాను అన్నది. కొట్టు చప్పట్లు. చాలా మందికి అర్థం కాని విషయము. దేవుడు అప్పుడప్పుడు నిన్ను సమాధుల తోటకి తీసుకెళ్ళి సమాధి తీసుకొస్తున్నాడని అర్థం ఏంటంటే, అక్కడ నిన్ను మట్టి వేయడానికో ప్రార్థన చేయడానికో కాదు బిడ్డ. మరురూపం దాల్చబడ్డానికి ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో ఒకసారి గమనించు అంటున్నాడు. క్రీస్తు యొక్క స్వరూప్యత కలిగి ఎంతమంది పరిశుద్ధులు లేపబడతారో ఆలోచించి చూడనంటున్నాడు నిన్ను నన్ను. వారి మధ్యలోకి మనం వెళ్ళక మునిపే ఆ మీదట సజీవులైన మనము రెప్పపాటులో యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతరంలోనికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపురేఖల్లోనికి మనం వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టుగుండి మన మధ్యలోకి వచ్చాడు. ఆయన రాగానే ఇక్కడి నుంచి ఎంతమంది లేపబడతారు, అనగా ఎంతమంది ఎత్తబడతారు? సంఘం ఎత్తబడ్డం అంటే ర్యాప్చర్ ఈజ్ ద రైట్ టైం ఫర్ ద చర్చ్. సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైంది. కడబూర ధ్వని మోగగానే తూర్పు నుండి పడమటి వరకు గొప్ప మెరుపు మెరిసింది. మెరుపు మెరిసిన వెంటనే సమాధుల నుంచి పరిశుద్ధులు లేపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభుని మధ్యాకాశంలో కలుసుకున్నారు. ఆ మీదట సజీవులైన సంఘము, సార్వత్రిక సంఘము ఒక్క సెకండ్లో మరురూపం దాల్చబడి ఎత్తబడింది. అప్పుడు దాకున్న సేవకుడు కనబడలేదు, అప్పుడు దాకున్న పరిశుద్ధులు కనబడలేదు, అప్పుడు దాకున్నటువంటి దేవుని పిల్లలు చాలామంది మన మధ్యలో కనబడడం లేదు. అందరూ కనుమరుగైపోయారు. ఒకరికొకరికి భయం వేస్తుంది. అయ్యో, ఇప్పుడు దాకా వాక్యం చెప్పిన సహోదరుడు ఏమైపోయాడు, ఇప్పుడు దాకా పాటలు పాడిన సహోదరు ఏమైపోయింది, ఇప్పుడు దాకా ఈ మీటింగ్ పెట్టిన జాన్ పాల్ గారు ఏమైపోయారు? వీళ్ళందరూ రెప్పపాటులో ఎత్తబడ్డారు. ఇక మిగల్చబడినటువంటి వారి పరిస్థితి ఏంటి?
మిగిల్చబడిన వారి పరిస్థితి ఎన్నిసార్లు గుండెలు బాదుకున్నా, ఎంత గట్టిగా ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఉజ్జీవంతో పాటలు పాడినా, ఎంతమంది ప్రలాపించి గొంతులు పోయేటట్టుగా ఏడ్చి గుండెలు బాదుకొని ప్రార్థించిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కూడా ఎత్తబడినందున, సంఘముతో కూడా పరిశుద్ధులు ఎత్తబడినందున, భూలోకములో ఇక పరిశుద్ధుడు ఉండడు గనుక, పరిశుద్ధాత్మ శక్తి ఉండదు గనుక, ఇక మనుషులకు చలనము కానీ స్పందన కానీ అభిషేకం కానీ రాదు గనుక వారి జీవితాలలో మూర్ఖత్వము కఠినత్వమే వారికి శాపంగా మిగిలిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొదటి యోహాను రాసిన పత్రిక అనగా 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఒక్క సంగతి మీరు మర్చిపోకండి, మనం ఏమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. యు నో దట్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ద లైక్ టు ద జీసస్ క్రైస్ట్. యేసును పోలి నువ్వు ఉంటావు. ఒక్కసారి మీరు ఒక విషయం నేను చెప్తాను, మన పిల్లలు మనలాగానే ఉంటారు, స్తోత్రం కలుగునుగాక. లేకుంటే మన అమ్మ పోలికో లేకపోతే మన నాన్న పోలికో ఉండొచ్చు, అర్థమవుతుంది. లేకుంటే పోతే మీ అత్తమామల పోలిక ఎవరికొకరు తగిలి ఉండొచ్చు. మొత్తానికి మీ పిల్లలు మాత్రం మీ రక్త సంబంధంలో పోలి ఉంటారు, లేదా మీ పోలికలోనే ఉంటారు 100%. మరి నీ పిల్లలు నీ పోలికలో లేకపోతే వాళ్ళు నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించడానికి మనసు రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా నువ్వు ఆయన స్వారూప్యంలో లేకపోతే, ఆయన యొక్క స్వారూప్యత నీ అంతరంగంలో లేకపోతే, క్రీస్తు యొక్క పరిమళ వాసన మీ హృదయంలో లేకపోతే, క్రీస్తు యొక్క సంపూర్ణత నీ సంఘంలో లేకపోతే, క్రీస్తు యొక్క పరిపూర్ణత నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే, ఈ రాత్రి నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నతో ఇక్కడి నుంచి అందరం వెళ్ళాలి. సువార్త సమాప్తమయ్యే రోజు సమీపించింది. కట్టుబుట్టి కల్లుబుల్లి మాటలు కాలం చెల్లింది. It is the right time that Jesus is coming soon in this time. Be ready for everything. ప్రతి ఒక్కరు దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి. సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు ఎప్పుడు జరగని ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు ఎప్పుడు జరగని విస్ఫోటాలు ఎందుకు జరుగుతున్నాయి భూమి మీద? ఒకప్పుడు ఎప్పుడు జరగని యుద్ధాలు ఈ కల్లోలం ఎందుకు జరుగుతున్నది? కాస్త మనం చరిత్రను వెనక్కి వెళ్తే చాలాసార్లు ఇరాక్ మీద, ఇరాన్ మీద, యెరూషలేము మీద యుద్ధాలు జరిగాయి. కానీ ఎప్పుడు రానంత పెట్రోల్ కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడు రానంత సంక్షోభాలు ఎందుకు ఈ యొక్క భూమి మీద జరుగుతున్నాయి? సరిగ్గా 4 రోజుల కిందట జపాన్ దేశంలో సునామీ వచ్చి 7.5 రెక్టార్ స్కేల్ మీద సిస్మోగ్రాఫిక్ మీద నమోదైంది. సునామీ సూచనలు మళ్ళా కనబడ్డాయి. పంచభూతాలు దేవుని రాకడ కొరకు మిగుల అపేక్షతో, ఆశతో కనిపెడుతుంటే, ఈ మట్టి మనుషుడు మాత్రం ఇంకా ఆస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, బంధువుల కోసం, భూముల కోసం, ఇళ్ల కోసం, వాటి కోసం, వీటి కోసం పాకులాడుతున్నాడు. ఈ రాత్రి నా జీవితంలో సువార్త సమాప్తం కాక మునిపే, దేవుని మర్మము భూలోకంలో సమాప్తం కాక ముందే నీవు మర్మమైన క్రీస్తును ఈ రాత్రి కలిగి ఉందువుగాక. కొట్టు చప్పట్ల గట్టిగా. మర్మమైనటువంటి దేవుని యొక్క సత్యంలోనికి ఈ రాత్రి నువ్వు రావాలి. నువ్వు దేవుని సత్యంలోకి ఈ రాత్రి రాకపోతే నీ జీవితంలో గొప్ప నష్టాన్ని చవిచూస్తావు బిడ్డ. ఒక గొప్ప నష్టాన్ని చవి చూడకూడదని దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నాతో పాటు చదవండి, దయచేసి నాతో పాటు చదవండి అందరూ కూడా ఒక్కసారి ప్రకటన గ్రంథం థ్యాంక్ యూ జీసస్ 1వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆ దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోహాను పద్మాస దీపంలో పరవశుడైనప్పుడు, యోహాను తన యొక్క నేత్రాలు తెరిచి చూచినప్పుడు, మనోనేత్రాలతో చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనగా 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలకు సాదృశ్యం. ఆ 7 దీపస్తంభాలు సంఘాలకు సాదృశ్యం. ఆ దీపస్తంభము దేవుని సంఘానికి సాదృశ్యం. ఆ దీపస్తంభంలో ప్రతి దీపము విశ్వాసికి సాదృశ్యం. ఆ దీపస్తంభంలో నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఆ దీపస్తంభంలో వెలుగు సాక్ష్యానికి సంబంధించినది. ఆ దీపస్తంభం యొక్క రెమ్మలు, కొమ్మలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క జీవితంలో ఫలభరితమైనటువంటి విశ్వాసానికి ప్రతీకత. సంఘానికి దేవుడు దీపస్తంభాన్ని పోలిగ్గా చేసి చూపించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో సంఘము అనే మాట కనబడకనే దీపస్తంభం మధ్యలో
అనగా 7 దీపస్తంభాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా సంచరించడం యోహాను చూచాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఏమనో తెలుసా? ఆయన మర్మమైనటువంటి దీపస్తంభమైన సంఘములో ఆయన సంచరిస్తున్నాడు. ఈ రాత్రి మన సంఘాలలో దేవుడు సంచరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తున్న సంఘాలలో దేవుడు సంచరిస్తున్నాడు. మనం ఎందుకు సంఘానికి ఆదివారం వెళ్తాము, మనం ఎందుకు సంఘములో ఆరాధన చేస్తాము, మనం ఎందుకు సంఘ క్రమాన్ని పాటిస్తాము అనంటే సంఘములో దేవుడు సంచరిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అనగా 2వ వచనం రాయబడింది. 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా, నేను నీ క్రియలు నీ సహనమును ఎరుగుదును. 7 దీపస్తంభాల మధ్య, సాక్షాత్తు సంఘాల మధ్య యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అది ఒక సంఘమని లేదు బిడ్డ, అది ఇంకొక సంఘమని, ఇంకొక సంఘమని, టీపీఎం అని, హోసన్నా అని, పెంతుకోస్తని, అలాగనే బక్సింగారని, అలాగనే బిల్లి, రకరకాల సంఘాలు లేవు. ప్రతి సంఘము సార్వత్రిక సంఘంలో యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంత్య దినాల్లో ఎక్కడ సంచరిస్తున్నాడంటే సంఘములో సంచరిస్తున్నాడు. చాలామంది సంఘానికి రాకనే ఎత్తబడతాం అనుకుంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. స్కూలుకు పోకుండా ఎవరైనా ఈ యొక్క సమ్మర్ టైంలో పాస్ అయ్యి ఎవరైనా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారన్నా? అయ్యగారు వెళ్తారా? మరి ఈ ఊర్లో వెళ్తారేమో. పోనీ వాడు టీసీ తీసుకొని ఇంకొక ఊరికి వెళ్ళి ఇంకొక హై క్లాస్లో చేరాలనుకోండి, వాడు స్కూల్కి వెళ్ళినట్టు నమోదు పత్రం వాడు ఖచ్చితంగా కావాలి. హాజరులో వాడు పేరు ఉండాలి, వాడు నమోదు చేయబడాలి. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్న సంఘమా, నీకు నువ్వు నీ సంఘాన్ని క్రమంగా రాకపోతే, నీ సంఘములో సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే, నీ సేవకుని దగ్గర నీ సాక్ష్యాన్ని కోల్పోతే, సేవకుని దగ్గర నువ్వు విధేయతను క్రమాన్ని నేర్చుకోకపోతే నువ్వు దేవుని రాకడలో ఎత్తబడలేవు. అందుకే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ద ఎలోక్వెన్సీ ఈజ్ నాట్ అన్ ఎంటర్ ఇంటు ద హెవెన్. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. నీకున్నటువంటి శరీరము చేత నువ్వు పరలోకం వెళ్ళాలంటే కుదరదు. ఎందుకు కుదరదు మణిబాబు గారు అంటే, నేను శ్రీహరికోటలో కాళహస్తి అంటే మా తిరుపతి శ్రీహరికోటలో మేము షార్లో ఉన్నాం. నేను షార్కి చాలాసార్లు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తుంటాను. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 50 మంది సేవకులను తీసుకెళ్ళి ఆ షార్లో ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నీ చూపించి తీసుకొచ్చాను. నేను షార్కి వెళ్ళినప్పుడు షార్లో స్పేస్కి వెళ్ళేటువంటి షూటు అక్కడ ఉంటుంది, ఆ యొక్క మ్యూజియంలో పెట్టుంటారు. అంటే ఫేజ్ 1 సెక్షన్లో ఉంటుంది. ఆ ఫేజ్ 1 సెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఆ స్పేస్ షూటు వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళాలి. ఆ స్పేస్ షూట్ యొక్క బరువు ఎంత అంటే తెలుసా మీకు? దాదాపు 400 కేజీలు ఉంటుంది. అంత పెద్ద బరువుతో కలిగిన షూట్ అది. ఆ షూట్ మీరు చూస్తారు కదా, పెద్ద గ్లాసు మాస్క్ పెట్టుకున్నట్టు, గుండు అద్దం పెట్టుకున్నట్టు, ఇంత పెద్ద షూట్ వేసుకొని నడుస్తుంటారు పాపం వాళ్ళు. ఆ షూట్ లోపలికి ఆక్సిజన్ అనేది ఒక మిల్లీ కూడా లోపలికి వెళ్ళకూడదు. ఆమేన్. ఇక ఆ షూట్ వేసుకున్న కొద్దిసేపటికి వాళ్ళకి భూ వాతావరణంలో ఏ గాలిని పీల్చకూడదు. వాళ్ళు ఈ భూ వాతావరణంలో ఏ గాలిని పీల్చుకోకూడదు. వారి కొరకై సిద్ధపరచబడిన గాలిని మాత్రమే వారు పీల్చాలి. వారు ఆ షూట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళి, మొన్న ఆర్టిమిస్ 3 అనేటువంటి రాకెట్ వెళ్ళింది. దాదాపు 11 రోజులు అన్న కాళ్ళు ఊపొద్దన్న పాస్టర్ గారు. ఆ యొక్క అంతరిక్షం, ఎందుకంటే మన మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. ఐ సా ద హోలీ స్పిరిట్ ఈస్ మూవింగ్ అమాంగ్ us. ఆమేన్. ద హోలీ స్పిరిట్ ఈస్ మూవింగ్ అమాంగ్ us. హీ టచ్డ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ నైట్. అంతే ఆ యొక్క ఆర్టిమిస్ 3 అనేటువంటి రాకెట్ వెళ్ళింది. దాదాపు 11 రోజులు అంతరిక్షం అంతా తిరిగింది. అంతరిక్షం తిరిగిన తర్వాత ఆ షూట్లో వాళ్ళు ఉన్నారు. ఆ షూట్ నేను తీసేసి మామూలు బట్టలు వేసుకుంటానంటే అక్కడ కుదరదు. ఆమేన్. ఒకవేళ మామూలు బట్టలు వేసుకోవాలని అనుకుంటే జాన్ పాల్ అన్న విత్ ఇన్ సెకండ్లో మాడి అలాగ మసైపోతారు. ఆ హై టెంపరేచర్ 2500 డిగ్రీల టెంపరేచరు మనిషినట్టే మసి చేసి నులిచేసి కనీసం నీ ఎముకలు కూడా అక్కడ దొరకవు ఆ వాతావరణానికి. ఆ షూట్ అక్కడికి సరిపోయింది. అలా కాదండి మణిబాబు గారు, నేను ఆ షూట్ వేసుకొని నేను కొస్టాల్లో తిరుగుతాను అని రాత్రిపూట షూట్ వేసుకొని కొస్టాలకు వచ్చామనుకోండి, నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఆ షూట్ వేసుకొని, ఆ మాస్క్ వేసుకొని 500 కేజీలకి 400 కేజీలకి షూట్ వేసుకొని నడుచుకుంటా రోడ్లో వస్తే కుక్కలు నేను బతకనిస్తాయా? అర్థమైంది చెప్పింది. నేను అక్కడ వేసుకున్నానండి, అక్కడ వేసుకుంటానని ఆ షూట్ తెచ్చి ఇక్కడ వేసుకుంటే ఇక్కడ కుక్కలు నేను బతకనిస్తాయా? ఇక్కడున్న ఈ వస్త్రాలు వేసుకుని నేను అక్కడికి వెళ్ళి బతుకుతానంటే అక్కడ నేను బతుకుతానా? అంటే సాధారణమైనటువంటి మానవుడే ఇక్కడున్నటువంటి వస్త్రాలు అక్కడ చల్లవు,
అక్కడ వేసుకున్న వస్త్రాలు ఇక్కడ చెల్లవు. అదే రీతిగా ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన మనుషులకే అర్థమవుతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన మనుషులకు అర్థమవుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అనగా రోమిల పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీరవిషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మవిషయాల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు అనగా అది మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. జీవము సమాధానమైనది. ఈ రాత్రి ఆత్మానుసారం యొక్క మనసు మాత్రమే దేవుని విషయాలు గ్రహిస్తుంది. ఎవరికి పడితే వారికి వాక్యం అర్థం కాదు. ఎవరైతే ఆత్మ సంబంధమైన మనుషులకు ఇక్కడ కూర్చొని దేవుని మాట కొరకు ఎదురు చూస్తారో, దేవుని మాట కొరకు మిగిలిన భయభక్తులు కలిగి వింటారో, దేవుని వాక్యం మీద మనసు ఉంచుతారో, దేవుని యొక్క శక్తి వారి జీవితాల్లో ప్రసరించడమే కాదు, ఆత్మకి రాత్రి అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేసి వారిని రాకడ కొరకు సిద్ధపరచడం ప్రారంభిస్తాడు. రాకడ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. ఇప్పుడు 7 దీపస్తంభాల మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘాలలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఎవరి కొరకు సిద్ధపరచబడాలంటే దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆ పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకల కోసం ఆయన కనిపెట్టుకోరున్నాడు. ఇప్పుడు ఈ వార్షికోత్సవం ఎవరి కోసం అంటే బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపరచడానికి. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపరచడానికి సంఘం ఇప్పుడు సమయత్తమర్చబడింది. బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎత్తబడ్డారు. శరీరానుసారులు విడవబడ్డారు, ఆత్మానుసారులు ఎత్తబడ్డారు. చీకటి సంబంధాలు విడవబడ్డారు, వెలుగు సంబంధాలు లేపబడ్డారు. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ జీవితం ఎలా ఉందో ఆలోచించు. దేవుడు సంఘములో సంచరిస్తున్నాడు. సంఘములో నీ సాక్ష్యం ఎలా ఉంది? సేవకుని దగ్గర నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు సంఘానికి క్రమంగా వెళ్తున్న విశ్వాసం అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ సంఘంలో నువ్వు క్రమంగా వెళ్తూ దశమ భాగం ఇవ్వకుండా ఇంకా దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంటే ఈ రాత్రి నీ హృదయాన్ని సరి చేసుకో. నీ సేవకుని భారం నీకు అర్థం కాకపోయినా, నీ సేవకుని కన్నీరు నీకు అర్థం కాకపోయినా, నీ సేవకుని యొక్క ప్రసవ వేదన నీకు అర్థం కాకపోయినా, నువ్వు సంఘంలో నుంచి ఎత్తబడలేవు బిడ్డ, ఎత్తబడలేవు. సంఘంలో నుంచి ఎత్తబడాలంటే మొదట నువ్వు సంఘంలో ఒక క్రమమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. క్రమమైన సాక్ష్యం ఎప్పుడైతే నువ్వు కలుగుతావో అప్పుడు రొట్టె విరుచుట యందు అనగా వాక్యమందును వారు ఎడతెగక ఉన్నారంట. 4 విషయాలలో, ప్రార్థించడంలోను, సహవాసంలో, రొట్టె విరుచుటలోను, ప్రార్థించడంలో ఎడతెగక వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి నువ్వు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ హృదయం ఏం చేసుకుని ఒకసారి చెప్పు. సంఘంలో ఎత్తబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకుంటే విడవబడే గుంపులో పడి అటు ఇటు భక్తిహీనతలో కొట్టుకుంటాడుతున్నావా? లేదా వాక్యము నీ హృదయంలో వేరు లేనందువల్ల, వాక్యము అనగా లోతుగా లేనందువల్ల అది ఏ రీతిగా అయితే ఎండిపోయిందో విత్తనాలు, అటువంటి విత్తనాలు ఇక్కడ చాలా ఉన్నాయేమో ఈ రాత్రి. ఒకవేళ వాక్యం విని 100 70 60 ఫలించేటువంటి విత్తనాలుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆ విత్తనమే ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ విత్తమే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము. ఇప్పుడు సంఘము దీపస్తంభమైనది. దీపస్తంభం ఇక్కడ కనబడుతుంది, కానీ సంఘము దీపస్తంభములో మర్మమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉందా లేదా చెప్పండి గట్టిగా. అందరూ చెప్పాలి గట్టిగా. దీపస్తంభము మీరు ఒకసారి నిర్గమకాండలో చూస్తే ఆ దీపస్తంభము ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలంలో ప్రత్యేకంగా ఆ యొక్క సన్నిధి యొక్క రొట్టెల బల్ల పక్కనే, ఆ ధూప వేదిక పక్కనే ఆ యొక్క దీపవృక్షం అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ దీపవృక్షం దేనికి సాదృశ్యం అంటే సాక్షాత్తు సంఘానికి సాదృశ్యం బిడ్డ. ఆ సంఘములో విశ్వాస ఆ దీపానికి సాదృశ్యం. ఆ దీపం వెలిగించబడుతుంటే ఆత్మకు సాదృశ్యం. ఆ దీపంలో నూనె పోయబడుతుంది, అనగా దంచి తీయబడినటువంటి అచ్చ జటమాంసి, అనగా సాధారణమైన నూనె కాదు, అది అచ్చ జటమాంసితో ఉన్నటువంటి ఆ యొక్క ఒలీవ తైలమే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకము. ఈ రాత్రి ప్రతి విశ్వాసికి కావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రతి విశ్వాసికి సంఘములో సాక్ష్యం కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, రొట్టె విరచడం కావాలి, దేవుని కొరకు కనిపెట్టడం కావాలి. సంఘము క్రీస్తుతో కూడా ఎప్పుడైతే అంటిపెట్టుకుంటుందో అప్పుడు సంఘము మరురూపం దాల్చబడి యేసయ్యతో ఎదుర్కొని వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మనం కైగుడు రుమాల్ సొలుగు. మొత్తం కైగుడు రుమాల్ సొలుగు అంటే తమిళ్ తెరియమా, హిందీ తెరియమా అనక పక్కన వాళ్ళు చేయి చెప్పండి ఒకసారి. ఈ రాత్రి నా సంఘంలో, నా సేవకుని దగ్గర నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను. ఆమేన్. ఇప్పుడు దీపస్తంభంలో ఎవరు కనపడుతున్నారు? దేవుని సంఘం కనపడుతుంది. అక్కడ మర్మమా కాదా చెప్పండి? మర్మమా కాదా? రెండవ మర్మాన్ని మీకు ప్రకటిస్తాను. రండి, నాతో పాటు రండి. థ్యాంక్ యూ జీసస్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న అయ్యా ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు
ఆమె శిశువు దేవుని యొద్దకును దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. కొనిపోబడును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పరలోకములనగా 12వ అధ్యాయములో సూర్యుని ధరించుకున్న స్త్రీ కనపడుతున్న ఆమె పాదాల కింద చంద్రుడి శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె గర్భవతి ప్రసవ వేదన పడుతూ నొప్పులు కేకలు వేస్తుంది. ఆ నొప్పులు కేకలు వేస్తున్నప్పుడు ఘటసర్పం ఆమెను తరుముకుంటుంది. ఈ లోపల ఆమె అరణ్యములో ఒక మగ శిశువుని కన్నది. ఆ మగ శిశువును మింగడానికి ఒక సర్పం అమాంతంగా వచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఆ మగ శిశువు ఉన్నపాటున ఒకసారి జనములు ఏలడానికి, ఇనుప దండముతో ఏలడానికి అధికారము కలిగిన వాడై దేవుని యొద్దకు మగ శిశువు వెళ్ళాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఆ మగ శిశువు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని సంఘము. ఆమేన్. ఆ మగ శిశువు ఎవరో కాదు, దేవుని సంఘం. మణిబాబు గారు, మాకు ఇక్కడ అర్థం కావట్లేదు, కొంచెం కాస్త వివరణ ఇవ్వగలరా అని మీరు నాతో చెప్తున్నారు. ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం, కమింగ్ టు ద పాయింట్ ఇన్ ఎస్పెషల్లీ రివీల్స్ చాప్టర్ 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు పొందడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జయించువాడు అనే ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. జయించువాడు అని కనబడుతుంది. జయించేవానికి రెండవ మరణము ఏ హాని చేయదు. మనం భౌతికమైన ఒక మరణాన్ని మాత్రమే చూస్తాం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. చాలామంది ఈ సమయంలో వారి ఇళ్లలో కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు. కొంతమంది ఆటోలో కూర్చొని వాక్యం వింటున్నారు. ఇక్కడ రావడం డినామినేషన్ భేదప్రాయాలు బట్టి వారి ఇళ్లలో కూర్చొని వాక్యం వింటున్నారు. మరి కొంతమంది అలా కుదరదండి, మా పరిస్థితులను బట్టి, మాకున్నటువంటి మతాచారాలను బట్టి మేము రాలేకపోతామని కొంతమంది వారి ఇళ్ల వాక్యంలో కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని రాత్రి వాక్యం వింటున్నా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను రెండవ మరణముల నుంచి తప్పించగలిగిన ఏకైక దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నేను ప్రకటిస్తున్న దేవుడు రెండవ మరణముల నుంచి నేను తప్పించగలడు. మొదటి మరణము భౌతికమైన మరణము. ఈ భౌతికమైన మరణము గురించి నా జీవితంలో పెద్ద ప్రశ్న ఉండొచ్చు. నేను కూడా ఒకప్పుడు నీకులాగానే హైందవుణ్ణి. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన విగ్రహారాధన సంబంధించిన పరిస్థితులు నా శరీరం అంతా తాండవించేటివి. నిద్ర లేచిన వెంటనే అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి. ఇంతటి నిష్ఠ కలిగిన వ్యక్తిని, నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నీకులాగా దూరంగా నిలబడిన వ్యక్తిని, నీకులాగా నాకు యేసు అక్కర లేదనుకున్న వ్యక్తిని. కానీ నా జీవితంలో ఎటు చూసినటువంటి రకరకాల పైచాచ శక్తుల చేత నా శరీరం అంతా తాండవించబడేది. నేను మహా గొప్ప పుణ్యక్షేత్రంలో జన్మించానని ఎంతగానో సంతోషించేవాడిని. ఆ తిరుపతి శ్రీకాళహస్తిలో నేను పుట్టాను, అది కేవలము దక్షిణ కాశీకి నిలయము, అంత పెద్ద కాశీలో నేను జన్మించానని ఎంతగానో నేను సంబరపడిపోయేవాడిని. కానీ అంతరంగంలో నిజమైన ఆనందం కనబడలేదు. అంతరంగంలో నిజమైన విడుదల కనబడలేదు. ఎక్కడో సమాధానం లేని పరిస్థితి నా జీవితాన్ని ఏలుతుండేది. ఎక్కడో మనశ్శాంతి లేని పరిస్థితి నా జీవితాన్ని ఏలుతుండేది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది నాకు. ఎప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి నడి వీధిలో నేను ఇలాగ నడుచుకుంటూ తిరుగుతుంటే అందరూ నన్ను చూసి కురూపి 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 అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను కురూపి అన్నారు. కాలు చేయి పక్కకు పడిపోయి నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయి మాట్లాడిన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది, మతి చెల్లించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది. ఎక్కడ కనబడితే గుళ్ళ దగ్గర అక్కడ కూర్చొని ఆ యొక్క బండారు లేదా ఆ కుంకుమంతా కూడా నేను నోటితో తినేసేవాడిని. కుంకుమంతా తినేసి ఆ నీళ్లు తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరం నడుచుకొని వెళ్ళిపోయేవాడిని అంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సరైన తిండి లేదు, మనశ్శాంతి లేదు. రకరకాల పైచాచ శక్తులని నా శరీరాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు పూలెమ్మన చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను. ఆ సూసైడ్ యొక్క ప్రభావం వల్ల నేను చివరి అవసాన స్థితిలోకి వెళ్ళిపోయాను. నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు. శవాల గది పక్కనే పడవేశారు. డాక్టర్ అన్నారు, ఇక ఈ కుర్రోడు బతకడు, చనిపోతాడని చెప్పారట. ఈ కుర్రోడికి బ్రతికే ఇంకా సమయమే లేదు, ఇక చనిపోతాడని చెప్పారు. నన్ను తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రూమ్లో శవాల గది పక్కన నేను పడవేశారు. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను.
సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా కొక్కి మంచం దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. 2 వ్యక్తులు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. బాబు బాబు అని తట్టి లేపుతుంటే ఎక్కడో లోయల గుండా వినపడుతున్నట్టు ఒక ప్రతిధ్వని, ఒక స్వరం నన్ను వెంటాడుతున్నట్టుగా నన్ను అమాంతంగా పైకి లేవనెత్తింది. నేను బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా మంచం ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏవో కొన్ని కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాల్లో ఒక కాగితం తీసి నా చేతికిచ్చి, ఇది చదువుకో బాబు అన్నారు. ఏమిటి ఇది అని అడిగాను. అడిగితే ఇది యేసు ప్రభువు గురించి, ఇది చదవండి అని అంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, నాకొద్దు, నాకు అవసరం లేదు అని అంటే, పర్వాలేదు బాబు, నీకు అవసరం లేకపోయినా పర్వాలేదు, ఈ యొక్క కరపత్రిక నీ దగ్గర ఉంచుకో అని చెప్పారు. చాలా అయిష్టంగా ఆ కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఆ రాత్రి నేను ఏడుస్తున్నాను. సర్వేశ్వర, నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ గురించి నేను ఎప్పుడు వినలేదు, నా అనుకున్న వాళ్ళందరూ నాకు ఇప్పుడు కనబడడం లేదు. వాళ్ళు 1 కాదు 2 కాదు, కోట్ల సంఖ్యలో విస్తరించి ఉన్నారు. నామస్మరణం చేయడం నాకు అసాధ్యంగా ఉంది, నీ నామం నాకు తెలియట్లేదు. సర్వేశ్వర, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడని ఆ రాత్రి ఎలుగెత్తి ఏడుస్తున్నాను. నా మనసు నాతో చెప్తుంది, ఇక చనిపో, ఇక నువ్వు బ్రతికి ఎవరికి ప్రయోజనం. మహిపాల్ గారు ఆ రాత్రి నాతో శాతాను చెప్తుంది, నువ్వు చనిపో, నువ్వు చనిపోతే చాలా మంచిది, ఎందుకంటే నువ్వు బ్రతికింగ్ చేసేది ఏమి లేదు. ఈ సూసైడ్ వల్ల, విష ప్రభావం వల్ల నీ శరీరం అంతా నల్లగా మారిపోయింది, కాలు చేయి పూర్తిగా అవిటితనం అయిపోయింది, నువ్వు లేచి నడవడం మీకు అసాధ్యం, నీ కంటి చూపు మందగించిపోయింది, నోరంతా నీకు ఒక పక్కకి వెళ్ళిపోయింది, ఒరిగిపోయింది, ఇక నువ్వు చనిపోవడం మంచిది అని అనగానే మరలా ఆ గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేశాను. నా ముఖాన్ని గట్టిగా అదుముకునేసాను. కొద్దిసేపటికి గాలిలో పత్తి తేలినట్టుగా నా ప్రాణం తేలిపోతుంది. ఈ కొద్దిసేపటికి నా శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతూ ఉంది. ఈ కొద్దిసేపటికి నా ప్రాణం నాలో నుంచి వెళ్ళిపోతూ ఉంది. గిలగిల కొట్టుకుంటున్నాను నా మంచంలో. ఉన్నట్టుగుండి ఆ రోజుల్లో 60 క్యాన్ల బల్బులు, 10 రూపాయల బల్బులు హాస్పిటల్లో ఉండేటివి. ఆ 10 రూపాయల బల్బు వైపు చూస్తూ ఉన్నాను. ఆ వెలుగులో నుంచి, ఆ 10 రూపాయల బల్బు వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అమాంతంగా ఆ వెలుగులో నుంచి నా ఎద్దకు వచ్చి ఆ చేతన స్థితిలో పడింది. నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను ముట్టి బాగు చేసింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా జీవితాన్ని యేసయ్య బాగు చేశాడు. నా జీవితాన్ని యేసయ్య బాగు చేయడమే కాదు బిడ్డ, కుక్కలు జించిన ఇస్తరి కంటే ఘోరంగా ఉన్న నా జీవితాన్ని నా యేసయ్య కుట్టి ఈ రోజున కొన్ని లక్షల మందికి రాజభోజనం వడ్డిస్తున్నాడు. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా, నీ ఆచారాల్లో ఉన్న, అలవాట్లో ఉన్న, చీకట్లో ఉన్న, వ్యసనాల్లో ఉన్న, ఇంకా నీ జీవితంలో మరణానికి చేరువలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న 2వ మరణం నుంచి నేను తప్పించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్ల గట్టిగా, నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను విమోచించగలడు, విడిపించగలడు, రక్షించగలడు, కాపాడగలడు, నడిపించగలడు, నీ జీవితాన్ని తిరిగి మరలా పునరుజ్జీవం చేయగలడు. He will be re-again to your constructed life, and to the life of the Jesus can stand before you. అందుకే దేవుని ప్రేమ ఈ రాత్రి నీతో బ్రతిమలాడుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు నొందడని. 2వదిగా చూద్దాం, ప్రకటన గ్రంథం అనగా 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించువాడు అనగా జయించువాడు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపునిత్తునని రాయబడింది. 3వదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ మరి ఎవరికి నీ తెలియదు. ప్రకటన గ్రంథం అనగా విశేషంగా 2వ అధ్యాయము 27వ వచనంలో, జయించువానిని అనగా జనముల మీద నేను అధికారం ఇచ్చేదను, అతడు ఇనుపదండముతో వారిని ఏలును అని రాయబడింది. ఆ జయించువాడు ఎవరో కాదు అనగా సంఘములో యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి ఆ మగ శిశువును పోలి ఉన్నటువంటి వాడే జయించబడిన వాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆ యొక్క దేవుని యొద్దకు కొనుపోబడి, దేవుని సింహాసనం యొద్దకు కొనుపోబడిన మగ శిశువు ఎవరో కాదు మహిపాల్ గారు, సాక్షాత్తు దేవుని సంఘం. సంఘం అనే పేరు అక్కడ కనబడకనే మర్మమైనటువంటి దేవుని సంఘము ఆ మగ శిశువు రూపంలో కనబడి దేవుని యొద్దకు కొనుపోబడి జయించువానిగా, జనములు ఏలేవానిగా, అధికారిగా అక్కడ సంఘము కనబడుతుంది. ఇప్పుడు సంఘం ఎక్కడుందంటే శ్రమల కాలంలో భూమి మీద ఉండదు. సంఘము శ్రమల కాలంలో ఎత్తబడి క్రీస్తుతో కూడా మనము 1000 ఏళ్ళ విందులో ఉంటాం. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చాలామంది బోధ చేస్తున్నారు, వారందరికీ నేను నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా,
నిందల పాలకుడికి శ్రమపడడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. ఉగ్రత పాలకుడి కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోలేదు. సంఘము త్వరగా ఎత్తబడబోతుంది. దేవుని రాకడ దినము సమీపించింది. యుగ సమాప్తి సమీపించింది. గర్భిణీ స్త్రీకి ప్రసవేద కలిగినట్లు యుగాంతం రాబోతుంది భూమి మీదకు. అందుకే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైన సూచనలు ఇవన్నీ విస్ఫోటనాలకు, విల ప్రళయానికి అనగా ప్రళయ తాండానికి జరిగినటువంటి విస్ఫోటమైనటువంటి సంఘటనలు ఇవి. ఇట్ ఈస్ ద డిజాస్టర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ ద గాడ్ విల్ బి షోయింగ్ యువర్ ద ఓన్ ఐస్. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు. ఈ రాత్రి పెట్రోల్ లేదు, రాబోయే రోజుల్లో నీళ్లు ఉండవు, పంచభూతాలు వానలు కురవడం ఆపేగిపోతాయి, మనుషులు విలువెల్లాడే రోజు రాబోతుంది. ఇక్కడున్న పెద్దలను అడిగితే చెప్తారు ఆ రోజులు ఇంత ఎండలు ఉండేటివి కాదు. ఇప్పుడున్న ఎండలు ఏప్రిల్లో చూస్తేనే గడగడ అయిపోయి భయపడిపోతున్నారు పెద్దలు. ఏమిటి పరిస్థితి? దేవుని రాకడ కొరకై సృష్టి యావత్తు మిగిలిన ఆశతో చేరు చూస్తుంది. ఆ సృష్టి ఎవరి కోసం అంటే జయించబడి మగ శిశువును పోలి ఉన్న దేవుని సంఘాన్ని సిద్ధపరుస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆ సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత సేవకునికి ఇచ్చాడు. సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత సువార్థికుడికి ఇచ్చాడు. సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత నీకు నాకు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆయన పొలంలో పనిచేసే భాగ్యము నీకు నాకు దేవుడిచ్చాడు. బిడ్డ, పట్టు పోసుకోవడానికి కాదు నువ్వు దేవుని కొరకు వచ్చింది. ప్రసవ వేదన పడ్డానికి నువ్వు వచ్చావు. సువార్త కొరకు దేవుని కోసం వచ్చావు. జీవితంలో కాసులు వెనకేసుకోవడానికి కాదు, నీ కోసం సిలువలో యేసుక్రీస్తు ప్రభు మరణించింది. సిలువలో నీ కొరకే యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చి ప్రాణం పెట్టింది. సకల మనుషులు విమోచించడానికి, ఆయన రక్తం చేత విలువ పెట్టి కొనబడ్డానికి దేవుడిని నాకు ప్రతినిధిగా భూలోకంలో నమ్మి సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత నీకు నాకు అప్పగించాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత ఎవరికంటే నీకు నాకు ఇచ్చాడు. బిడ్డ, కరోనాలో ఇంకా నువ్వు చావకుండా బతుకున్నావంటే అది దేవుని కృప. సెకండ్ వేలో నువ్వు ఇంకా చావకుండా బతుకున్నావంటే దేవుని కృప. నువ్వు వేసుకున్న మాస్కులు కానీ, శానిటేషన్ కానీ, నువ్వు వేసుకున్న ప్రికాషన్స్ కానీ ఏవి నిన్ను సజీవంగా ఇప్పుడు కాపాడలేదు. కేవలం అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ రాత్రి సువార్త మర్మము మనగా ముగింపక మునిపే సంఘము క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావాలని ఈ రాత్రి మర్మమైనటువంటి మగ శిశువు అయిన యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత నీకు నాకు ఇచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు సంఘము దేవుడు మగ శిశువులో అనగా జయించబడిన మగ శిశువును పోలి ఉన్నది. ఇప్పుడు ఆ మగ శిశువును మింగడానికి ఘటసర్పం వచ్చింది. ఆ ఘటసర్పం చేతిలో నుంచి దేవుడే ఆ మగ శిశువును తీసుకొని పరలోకానికి సాక్షాత్తు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాడని దేవుని వాక్యం చెప్తుంది. సంఘం ఎక్కడుందంటే దేవుని సింహాసనం దగ్గర ఉంది. సంఘం ఎక్కడుందంటే పరలోకములో ఉంది. సంఘం ఎక్కడుందంటే జయించబడినటువంటి దేవుని సంఘముగా, ఏలే సంఘముగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘంలో నీవు నేను జయించువానిగా ఉండాలి. అందుకే జయించువానికి మరుగైన మందాన్ని ఇస్తాడు. జయించిన వానికి అనగా క్రొత్త రాతిని ఇస్తాడు. జయించిన వానికి పరదేశంలో జీవవృక్ష ఫలం ఇస్తాడు. జయించువానికి మరుగైనటువంటి ప్రతి మన్నాను తినిపించడమే కాదు, వానికి 1000 ఏళ్ల విందులో పాలునిస్తానన్నాడు. జయించువారుడు అనగా దేవుని బల ఎదుట భోజనం చేసే భాగ్యం ఇస్తాడు. జయించువారిని వాని మీద దేవుడు అనగా జయించువాన్ని దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తానన్నాడు. బిడ్డ, ఈ మర్మమైనటువంటి దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. అనంత జ్ఞాని. మీ ఎద్దుకు పాటల పుస్తకాలు వస్తాయి. ఆ పాటల పుస్తకం 20 రూపాయలు. దయచేసి వాటిని మీరు కొనండి. దయచేసి వాటిని కొనండి. దాంట్లో అనేకమైన పాటలు ఉన్నాయి. ప్రతి పాట యూట్యూబ్లో మీరు జస్ట్ మణిబాబుని టైప్ చేసి మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు కనపడుతుంది. ఈరోజు చెప్పబడిన మెసేజ్ రేపు డిస్ప్లే అవుతుంది. దయచేసి ఒక్కసారి ఆ పాటల పుస్తకాలు మీ ఎద్దుకు వస్తాయి. మీరు దయచేసి వాటిని తీసుకోండి. వాటిలో ఉన్న పాట ఒకటి నేను పాడుతున్నాను. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంట. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చెర అయినా ప్రభు నీకైనే జీవిస్తా.
సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. 19వ పాట. నా యేసయ్య త్వరగా రాబోతున్నాడు, సంఘము కోసం రాబోతున్నాడు, సంఘములో ఉన్న నీ కొరకు నా కొరకే రాబోతున్నాడు. ఆ ప్రియుడు వచ్చినప్పుడు ప్రియునితో పాటు నువ్వు వెళ్ళకపోతే, ఆ ప్రియుని మీద నువ్వు ఆనుకోకపోతే, జయించువానిగా నువ్వు లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది బిడ్డ? ఎస్ లార్డ్. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నీవేనయ్యా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి యేసయ్య రాబోతున్నాడు, నీ కోసం నా కోసం రాబోతున్నాడు బిడ్డ. ఆయన సంఘాన్ని ఆయనతో పాటు ఉంచుకోవాలని, ఆయన కోరుకున్న షూలమితిని అంతఃపురంలో చేర్చాలని. సొలొమోను వచ్చినట్టే సాక్షాత్ యేసు ప్రభు రాబోతున్నాడు. నిన్ను కోరుకుంటున్న వాడు నజరుడని యేసు ప్రభు, నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన వాడు నజరుడని యేసుక్రీస్తు ప్రభు, నిన్ను ఇంకా ప్రేమించి నిన్ను క్షమించడానికి సిద్ధపడిన వాడు నజరుడని యేసుక్రీస్తు ప్రభు. తిరిగి మరలా నిన్ను తన సంఘములో చేర్చడానికి నీ కొరకే నిలిచి ఉన్నవాడు నజరుడని యేసుక్రీస్తు ప్రభు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా నీ కొరకై నన్ను మనస్సాక్షితో నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని యేసయ్యా, 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 యేసయ్యా. సంఘము ఎత్తబడి రాకడి దినాలలో నీవు నేను నిలిచి ఉన్నాం. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకొకసారి గట్టిగా చెప్దాం. బిడ్డ, నేను సంఘము 3వసారి ప్రకటన గ్రంథంలో కనబడకనే మరొక దగ్గర కనబడుతుంది.
రండి వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూద్దాం. వారు సింహాసనం ఎదుటను వారు సింహాసనం 4 జీవులు ఎదుట, నేను చదువుతున్నా 4వ వచనం మధ్య భాగంలో, వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారు స్త్రీ సాంగత్యం ఎరిగిన వారై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనించులు. చాలామంది 1,44,000 మందికే ఈ వాక్యం అనుకుంటారు. కాదు కాదు బిడ్డ, ఆ 1,44,000 మందిలో ప్రథమ ఫలం అనే మాట స్పెసిఫిక్గా మీ ఇక్కడ కనబడుతుంది. ప్రథమ ఫలము అనే మాట ఒకసారి అనగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15 వచ్చిన మీరు చదివితే, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కొయ్. భూమి పైరు పండిపోయింది. ఈ భూలోకంలో పాపం విస్తరించింది. మనుషుల మీద మనుషులు లేస్తున్నారు, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తున్నారు, దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి. చివరకు ప్రేమ చల్లారిపోయింది, మనుషుల్లో కామకత్వం పెట్టేకిపోయింది, మనుషులు విచ్చలవిడిన పాపం చేస్తున్నారు, జారత్వం ఎక్కువైపోయింది. కానీ దేవుని రాకడ సమీపించిందన్న విషయం వీరికి అర్థం కావట్లేదు. కానీ సృష్టి యావత్తుకు మిగుల ఆశతో చేరు చూస్తూ పంచభూతాలు రాకడ కోసం ఎదురు చూస్తున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. పంచభూతాలు రాకడ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ పంచభూతాలు ఎవరి కోసం ఎదురు చూస్తుంటే ప్రథమ ఫలము కొరకు ఎదురు చూస్తుంది. ఈ 1,44,000 మంది ప్రథమ ఫలముగా క్రీస్తు కొరకే అనిందులుగా వాళ్ళు ఉన్నారు. ఏ అబద్ధము వారు నోట లేదు. ఇప్పుడు జయించబడిన దేవుని సంఘము కూడా ప్రథమ ఫలముగా లేపబడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రథమ ఫలం సంఘం ఏంటంట? ప్రథమ ఫలం. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, సంఘం ఎవరో కాదు, ప్రథమ ఫలం. ప్రథమ ఫలముగా సంఘం కనబడుతుంది ఇక్కడ. అందుకే మీరు చూడండి, ఇళ్లలో చెట్లలో మనం కాయలు కాచినప్పుడు మొదటి పండు నువ్వు తినేస్తావా, చర్చికి తెచ్చిస్తావా? దొంగలు చెప్పాలి, తినేస్తున్న దొంగలు చెప్పాలి. చర్చికి తెచ్చిస్తారా, మీరు తినేస్తారా? చర్చికి తెచ్చిస్తారన్న బట్టి దేవునికి స్తోత్రం తల్లే. ఒక నోరే లేచింది, మిగిలిన నోరు లేట్లే. ఆ రోజుల్లో దేవుని కోసం ప్రథమ ఫలాలు తెచ్చిచ్చే రోజులు కనుమరిగిపోయాయి. నీ పాస్టర్ గారు కన్నీటితో నీ కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేసి, నీకు సువార్త చెప్పి, నీకు విశ్వాసం గురించి బోధించి, నీకు బాప్తీసం ఇచ్చి, నీకు సంఘక్రమాన్ని నేర్పించి, ఎలా పాటలు పాడాలో, ఎలాగ నువ్వు దేవుని కోసం బతకాలో నేర్పించిన సేవకుడు వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? నువ్వు ఫ్యాషన్ కావాల్సి వచ్చిందా నీకు? నీ సేవకుడు ఆకలితో ఉంటే, నీ సేవకుడు కన్నీరు గారుస్తుంటే నువ్వు వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నీ ఫలాలు ఇస్తావా? ఈ చెట్టు చూడండి, యాప చెట్టు చూడండి. మీరు సరిగ్గా ఒక నెల తర్వాత రండి, మేలో రండి, ఆ యొక్క యాప పళ్ళన్నీ సరిగ్గా యాప చెట్టు కిందే ఉంటాయి. హల్లెలూయా. అట్ట కాదండి మణిబాబు గారు, నేను యాప చెట్టునండి, ఊరంతా నా ఫలాలు ఇస్తానండి అని చెప్పి ఆ యాప గింజలు తీసుకెళ్ళి, లేదా యాప పళ్ళు తీసుకెళ్ళి కొన్ని ఒంగోల్లో, కొన్ని బాపట్లల్లో, కొన్ని చీరాల్లో, కొన్ని మేదరమిట్లో ఆ చెట్టు పోయి ఇస్తుందండి? చెప్పండి, ఇస్తుందండి? ఇవ్వదు. దాని ప్రథమ ఫలాలు ఆ యొక్క చెట్టుకు మాత్రమే పరిమితం అవుతాయి. నీ ప్రథమ ఫలాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నీ సంఘానికే పరిమితం అవ్వాలి. నీ సేవకుడే దానికి అర్హుడు. ఇప్పుడు ప్రథమ ఫల పంటముగా ఉండడానికి, ప్రథమ ఫలముల పంటగా ఉండడానికి దేవుడు సంఘాన్ని కోరుకుంటున్నాడు. ఈ సంఘము కంటికి కనబడక అక్కడ ప్రథమ ఫలము పంటగా కనపడింది. ఆ పంట ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు కోరుకున్న దేవుని సంఘము. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లుగా దేశేకి. ఇప్పుడు ఈ ప్రథమ ఫలం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రథమ ఫలం మొదట, ఆ ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు ప్రథమ ఫలం కోరుకునేది ఎవరంటే సంఘాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రథమ ఫలం అని అనగానే సంఘము కనబడకనే అక్కడ మర్మముగా కనబడుతుంది. ఇప్పుడు సంఘం ఎక్కడెక్కడ మర్మంగా కనపడింది? మొదటిదేమో దీపస్తంభంలో సంఘం కనపడింది. రెండవదిగా జయించబడిన మగ శిశువులో సంఘం కనపడింది. మూడవదిగా ప్రథమ ఫలమైనటువంటి పంటలో కూడా సంఘము కనపడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నేను కరెక్ట్గా 10 నిమిషాల్లో ముగిస్తా, 10 నిమిషాలు ముగిస్తా. ఇది ఇప్పుడు ముగించేసినా మీరు వాచ్ చూసుకుంటున్నారు, సెల్ ఫోన్ చూసుకుంటున్నారంటే తన అర్థం క్లోజ్ చేయమని అర్థం. లేదు మణిబాబు గారు మీరు చెప్పండి 10 నిమిషాలు అని చెప్పేవాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి ఒకసారి. గుడ్. ద గాడ్ ఈస్ విత్ యూ అండ్ సో అండ్ బ్లెస్డ్ యూ ఇన్ దిస్ నైట్. రండి నాతో పాటు వాక్యంలోకి వెళ్దాం. అనగా ప్రకటన గ్రంథం, నేను ప్రకటన గ్రంథం దాటిపోలేదండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. విస్తారమైన జలముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన జలముల చదవండి అంకుల్. విస్తార జలముల పోలిన ఒక స్వరము, ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడుగా అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు గదిలో నుండి సంఘం వెళ్ళాలి. మణిబాబు గారు ఏందండి అలా చెప్తున్నారండి మీరు? ఏబేలు గ్రంథం 2వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు అంతఃపురముల నుండి రావాలను, పెళ్లి కుమార్తె గదిలో నుండి సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎక్కడి నుంచి సిద్ధపడాలంటే 4 గోడల మధ్య. అర్థమైందా? అది రేకుల మందిరం కావచ్చు, స్లాబ్ మందిరం కావచ్చు, చిన్న పాక్ కావచ్చు, చిన్న డాబా కావచ్చు, ఒకళ్ళు రెంట్లో ఉన్న ఇల్లు కావచ్చు. సంఘము, క్రీస్తు సంఘం ఇప్పుడు పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుంది. పెళ్లి కుమారుడు కొరకు సంఘం సిద్ధపరచబడుతుంది. ఇప్పుడు సంఘం సిద్ధపరచబడుతుంది. పెళ్లి కుమారుడు ఇప్పుడు అంతఃపురంలో ఉన్నాడు. అంతఃపురంలో పెళ్లి కుమారుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో భార్య కొరకు ఎదురు చూస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. భార్య కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడు యొక్క భార్య ఎవరంటే సాక్షాత్తు దేవుని సంఘము. హల్లెలూయా చెప్దాం గట్టిగా. అందుకే ఆయన నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాలు. అమ్మా అర్థం చెప్తే ఇప్పుడు నా ప్రియుడు ఎవరు? నా ప్రియుడు ఎవరు? అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చిన వధువు సంఘము, వరుణు వలే పరిపూర్ణమైన సౌందర్యమును ధరించుకొన్న. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చిన వధువు సంఘము. చప్పట్లు చప్పట్లు. ఇప్పుడు పెళ్లి కుమారుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఈ పెళ్లి కుమారుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? సంఘము భారీగా సిద్ధపరచబడి, అలంకరించబడి, పవిత్రైన కన్యగా మార్చబడి, ఆ పరమ పురుషుడైన నా ప్రియుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు, అతి సుందరుడు, నన్ను కోరుకున్నవాడు, నన్ను ఏలుకునేవాడు, నన్ను కొనిపోతున్నవాడు రాబోతున్నాడు భూమిలో. అల్పమేగైనా నా ప్రియ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరుతునే. అల్పమేగైనా నా ప్రాణ ప్రియునికి నిలువెల్ల నివేదించి మై మరుతునే. నా యేసునామముతో లయము కాని రాజ్యములో పరిపూర్ణమైన పరిశుద్ధులతో, నా యేసురాజుతో లయము కాని రాజ్యములో ప్రవేశిస్తునే. పరిపూర్ణమైన పరిశుద్ధులతో అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము, వరుణు వలే పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము. ఇప్పుడు పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది. తన భార్య తన్ను తాను భూలోకములో పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపరచబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆయన కోరుకునేటువంటి ఆ కన్య ఎవరో కాదు, నేనే. ఆయన కోరుకున్న కన్య ఎవరు? నేను 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 నన్ను ఆయన కోరుకున్నాడు బిడ్డ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము గొర్రెపిల్ల యొక్క భార్యగా కనబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క భార్యలో కనబడకనే మర్మమైనటువంటి స్వార్థైన సంఘము అందులో కనబడుతుంది. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి భయపడతాం. ఇంకొకసారి గట్టిగా.
ఇప్పుడు సంఘము 4 ప్రదేశాలలో మర్మముగా కనపడింది. 5వ విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాం. రండి, ప్రకటన గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. అందరూ ఒకసారి బైబిల్ చూడండి. 21వ అధ్యాయము 9వ వచనం అంతటా లేదా 2వ వచనం మొదలు చదవని ఇంకా బాగుంటుంది. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన, ఇదిగో మర్మం ఇక్కడ కనబడుతుంది. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నూతన యెరూషలేముగా సంఘము కనబడుతుంది. 5వదిగా నూతన యెరూషలేము సాక్షాత్తు దేవుని సంఘానికి ప్రతిరూపంగా ఉంది. ఇప్పుడు 9వ వచనం చదవండి అయ్యగారు. అంతటా ఆ కడపట 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 21వ అధ్యాయము 9వ వచనం. 21 మధ్య భాగంలో చదువునా? మధ్య భాగంలో చదువు. ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి. ఆమేన్. చాలండి. ఏం చెప్పాడంట? గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపుతాను. యేసయ్య కోరుకున్నటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరో కాదు బిడ్డ, నీవు నేనే నాయన. నిన్ను ఆయన కోరుకుంటున్నాడు బిడ్డ. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను నేను నీకు చూపిస్తాను. ఇప్పుడు పెళ్లి కుమార్తె అంతఃపురంలో సిద్ధపరచబడింది. ఇప్పుడు సిద్ధపరిచే భాగ్యము అహష్వేరోషు అంతఃపురంలో ఎదురు చూస్తున్నాడు. అహష్వేరోషు అంతఃపురంలో ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే ఎస్తేరును తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు ఎస్తేరును అలంకరించే పని ఎవరికి ఇవ్వబడిందంటే ఇదిగో ఈ సేవకుడికి ఇవ్వబడింది, ఆ సేవకుడికి ఇవ్వబడింది, ఆ సేవకురాలకి ఇవ్వబడింది, ఆ సువార్తికుడికి ఇవ్వబడింది, చివరికి ఈ సేవకుడికి ఇవ్వబడింది, ఈ సేవకుడికి ఇవ్వబడింది, నాకు నువ్వు ఇవ్వబడింది. ఇప్పుడు నీవు నేను ఎస్తేరును అలంకరించే ఆ యొక్క భాగ్యము హేగేకి అహష్వేరోషు ఇచ్చినట్టే యేసయ్య కూడా నిన్ను నన్ను హేగేగా ఎంచి ఈ సంఘాన్ని సిద్ధపరిచే భాగ్యము నీకు నాకు అప్పగించాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. హేగేను కాకుండా ఒకవేళ మంచి సౌష్ఠ్యము కలిగినటువంటి శూరత్వం వీరత్వం కలిగినటువంటి వాడు ఫేస్బుక్ వాట్సాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో పేర్లు కలిగిన వాడిని తీసుకొచ్చి ఎస్తేరుని అలంకరించే పని అప్పగించారనుకోండి, వాడు ఎస్తేరుని సక్రంగా అలంకరించుంటాడు అయ్యగారు. వాడు విచ్చలవిడిపు లక్షణాలన్నీ అందులో కనబడి ఉంటాయేమో, అపవిత్రపరచుంటాడేమో. ఎస్తేరుని అలంకరించేటప్పుడు ఒకవేళ మగతం కలిగిన వ్యక్తిని పెట్టుంటే అహష్వేరోషు వాడు అనేక రకమైన పైశాచికమైన పనులు అక్కడ చేసి ఉండొచ్చేమో. అందుకే అహష్వేరోషు చాలా తెలివిగా హేగేని మాత్రమే అక్కడ నియమించాడు. హేగే ఒక నపుంసకుడు. ఈ రాత్రి సేవకుడు అన్నిట్లో చచ్చిపోయినవాడు, శరీరంలో చచ్చిపోయాడు, కామకత్తుల్లో చచ్చిపోయాడు, జీవితంలో చచ్చిపోయాడు, అవమానాల్లో చచ్చిపోయాడు, నిందల్లో చచ్చిపోయాడు, బంధువుల మధ్య చచ్చిపోయాడు. అంతకంటే సంఘంలో చీకొడుతూ మనుషులు సంఘానికి రాకపోయినా కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడి ఎందుకు తీసుకున్నాడంటే ఆ సంఘంలో హేగే దేవుని సేవకుడు. కొట్టు చప్పట్లు. హేగే దేవుని సేవకుడు. సంఘములో దేవుని సేవకుడు హేగే స్థానం తీసుకొని ఎస్తేరుని అలంకరించే పని సిద్ధపరిచి ఇప్పుడు ఎస్తేరుని అలంకరించుకొని తీసుకొని వెళ్తూ ఉంటే అహష్వేరోషు అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను యేసయ్య ఎస్తేరుని అలంకరించే పనిని నీకు నాకు ఇచ్చాడు బిడ్డ. నువ్వు గరుడను కాదు, నేను గరుడను కాదు. మన జీవితంలో అన్ని చీము రక్తం చచ్చిపోయి క్రీస్తు కొరకు శ్రమైన బాధైనా నిందైనా అనుభవిస్తూ దేవుని కొరకు నువ్వు సువార్త ప్రకటిస్తావని నమ్మి ఆయన ఈ సంఘాన్ని అలంకరించే పనిని, ఆ గొర్రెపిల్ల యొక్క భార్యని సిద్ధపరిచే పనిని, అంతకంటే నూతన యెరూషలేమును సిద్ధపరిచేటువంటి భాగ్యంను నీకు నాకు దేవుడు అప్పగించి ఈ భూలోకంలో నిన్ను నన్ను సజీవునిగా ఎందుకు పెట్టాడంటే హేగే లాంటి వాడు నా సేవకుడిని నమ్మి నీకు ఇవ్వబడిన సంఘాన్ని బ్రాంచీల్ని నీ చేతికి అప్పగించి నడిపిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ సువార్త మర్మము సమాప్తం కాబోతుంది.
ఇప్పుడు 5 విషయాలలో ప్రకటన గ్రంథంలో సంఘము మర్మముగా కనపడింది. మొదటి అంశం ఎక్కడ కనపడింది? దీపస్తంభములో సంఘం కనపడింది. రెండవదిగా జయించబడిన మగ శిశువులో సంఘము కనపడింది. మూడవదిగా ప్రథమ ఫలము పంటలో సంఘము కనపడింది. అంతకంటే ఎక్కువగా గొర్రెపిల్ల భార్యలో సంఘము కనపడింది. అంతకంటే ఎక్కువగా నూతన యెరూషలేములో సంఘము కనపడింది. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకోసారి గట్టిగా చెప్దామా? నేను ఒకరోజు శ్రీకాకుళం వెళ్ళా. శ్రీకాకుళం వెళ్తే ఆ శ్రీకాకుళంలో అర్థమైందా, ఇలా పెద్ద ఒక ఓని ఒకటి వేశారు. ఓని అంటే భయంకరమైనటువంటి ఓని కూడా తెలుదా మీకు? ఏందన్నా ఇలా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరా? ఓని కూడా తెలుదా? ఓని జుమ్కీ కమ్మలు అయ్యన్నా తెలుసా? పోన్లో ఆ శ్రీకాకుళం వెళ్తే, నేను సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళు అక్కడ నెమలీకలు, కోడి ఈకలు, అర్థమైందా, తలకి పెద్ద కొమ్ములు కిరీటం పెట్టి నన్ను తీసుకెళ్ళారు. ఉదయం అనగా బయలుదేరి నేను రాత్రి అంతా సాయంత్రం వరకు నేను అడవిలో ప్రయాణం చేసి, ఆ కొండల మధ్య లోయల మధ్యలో ప్రయాణం చేసి ఆ గూడెం చేరుకున్నాను. ఆ గూడెం చేరుకోగానే అక్కడ ఒక చిన్న చెట్టు కింద పెద్ద అరుగు ఉంది. ఆ అరుగు మధ్యలో నన్ను నిలబెట్టారు. ఆ తర్వాత అక్కడక్కడ కాగడాలు కట్టారు. లైట్లు కాదు ఆయన, కాగడాలు కట్టి అనగా వెలుతురు దీపాల్లాగా పెట్టి వాళ్ళ మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. అక్కడ ఆడవాళ్ళందరూ విప్పసారా తాగుతున్నారు, మగవాళ్ళందరూ పైచాచికమైన వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఎక్కువ మంత్ర వ్యక్తులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో సువార్త చెప్పన్నారు. నేను అన్నాను, హౌ ఇట్స్ పాసిబుల్ టు లోడ్, ఐ హ్యావ్ టు నో ఇన్ దిస్ ఏరియా. నేను ఇక్కడ ఏం చేయలేను ప్రభు, నన్ను ఎందుకు ఇక్కడ పంపించావంటే నువ్వు ఇక్కడే ఉండని చెప్పాడు. ఆమేన్. కొంతమంది దేవుడు ఎందుకు నేను నమ్మి ఒక ప్రాంతానికి పంపిస్తాడంటే అక్కడ మాత్రం సమర్థవంతంగా దేవుని కొరకే పరిచర్య చేస్తావని నమ్మి దేవుడు నిన్ను పంపిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నిన్ను దేవుడు పంపిస్తాడు. ఇక వాళ్ళకి నేను వెళ్తుంటే నన్ను జుమ్కి కమ్మలు వేసేసి తర్వాత ఈ కొమ్ములు కిరీటం పెట్టి ఓ పెద్ద నెమలికలు డ్రెస్ వేసి నన్ను తీసుకెళ్తుంటే నేను అనుకున్నాను, ఈ లోయలో నన్ను తీసుకెళ్ళి నరికేస్తారేమో ఈ రాత్రికి. వీళ్ళు దేనికో ఒకదాన్ని నన్ను బలిచ్చేస్తారేమో, అందుకే నన్ను తీసుకెళ్తున్నారు. నన్ను గొర్రెనో బర్రెనో అనుకుని నన్ను తీసుకెళ్తున్నాను అనుకున్నాను. నేను ఆ రాత్రి ఆ అరుగు మీద నిలబడి వాక్యం చెప్పిన. ఎవరికి అర్థం కాల. వాళ్ళ భాష నాకు తెలియదు, వాళ్ళ భాష నాకు నా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ డోంగ్రీ భాష, వాళ్ళ భాష నాకు తెలియదు, నా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ రాత్రి నాకు చాలా మనశ్శాంతి లేకుండా వెళ్ళి ఆ చిన్న చెట్టు కింద ఒక మంచం వేశారు. ఆ మంచం మీద పడుకుంటే కాలు కింద పెడితే ఒకటి, ఎందుకంటే నక్క కుక్క లాక్కెళ్ళిపోతున్నాను, కాలు కింద పెట్టలే. అడవి, దట్టమైన అడవి, కంటికి కానరానంత అడవి. ఆడ కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చారు మధ్యరాత్రులు. ఇద్దరు వచ్చి, అయ్యా ఇసుళ్ళు ఉన్నాయి, బొరుగుల్లాగా తయారు చేశాము, అవి తింటావా అన్నారు. మీకు దండం పెడతాను రా నాయన, పోనీ పంది కూర వారులన్నీ నీకోసం కాల్చి తీసుకొచ్చాం, అయ్యన్నా తినన్నారు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నాకొద్దు అని. పోనీ దుప్పి మాంసం తీసుకొచ్చాం, టేకాకులు తీసుకొచ్చాం కాల్చి, దాన్నన్నా తినన్నారు. ఒరే దుప్పి వద్దు, పంది వద్దు అన్నయ్య, నువ్వు నమ్మకపో, ఉబ్బసం పోతుందన్న, జీవితంలో ఉబ్బసం రాదు నీకు, కాబట్టి పిల్లి కూర తీసుకొచ్చాం, జంగుబిల్లి కూర. ఏం కూర అంటే? జంగుబిల్లేనా? జంగుబిల్లి కూర తీసుకొచ్చాం. వైల్డ్ క్యాట్, జంగుబిల్లి తీసుకొచ్చాం, జంగుబిల్లి తినమన్నారు. మరి పిల్లి కూర కూడా వద్దురా, చచ్చిపోతాను నేను ఈ రాత్రికి. తిరిగి వెళ్దామన్నా నాకు దారి కనబడడం లేదు, అంత భయంకరమైన అడవి. ఆ రాత్రి నేను ఏడుస్తూ పడుకున్నా, ప్రభు నన్ను ఎందుకు ఈ ఊరు తీసుకొచ్చాం? చచ్చినోడు తల దగ్గర సొరకాయ బుర్రలో నీళ్లు పోసిన తల దగ్గర పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఆ బుర్ర సాయి చూసుకోవడం, నీళ్లు తాగడం, కూర్చొని ఆలోచించడం, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభు? ఉదయాన్ని లేచాను, ఒక యవనస్తుని పిలిచాను. అరే, ఆ కొండ, ఆ గుట్టు ఉందే, ఆ గుట్టు దగ్గర నేను తీసుకెళ్ళాను. వాడు వెల్లంబులు ధరించున్నాడు, భయంకరంగా వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ వెల్లంబులు తగిలించుకొని వాడు వెంటనే నన్ను ఆ యొక్క అడవిలోకి ఆ దెంప మీద తీసుకొచ్చాడు. దాదాపు 9 గంటల సేపు ప్రార్థనలు చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఈ రోజు నువ్వు వెళ్ళు, వాళ్ళ భాషలో నువ్వు వాక్యం చెప్తావు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళ భాషలో నువ్వు వాక్యం చెప్తావు, వెళ్ళు, వాళ్ళ భాషలో వాక్యం చెప్తావు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక తిరిగి ఆనందంగా వచ్చాను. ఆనందంగా వస్తానే అక్కడ దడి పెడి కూడా తెలుదా మీకు? నువ్వు జానపాలన్నా ఏంది నా ఇళ్ళ దడిమ్మా? దడి అంటే పెడి, 4 పక్కల తడుకులు కట్టి చిన్న రాయి ఉంటుంది, ఆ రాయి మీద కూర్చొని నీళ్లు పోసుకోవడం. నేను 4 పక్కల లుంగీలు కట్టుకొని, 4 పక్కల గుడ్డల పేలికలు కట్టుకొని ఆ రాయి మీద కూర్చొని నీళ్లు పోసుకొని, ఇప్పుడు వేసుకున్న టై అన్నీ లేవు, ఇంగ్లీష్ అంతటి పోయింది. ఆ కొమ్మిలి కిరీటం తల మీద పెట్టుకొని, ఆ వేసుకున్న నెమలీకలు, అర్థమైన ఇంత పెద్ద జున్ని, దాన్ని వీధిలో లాక్కుండా వస్తుంటే పంచాయతీ వాళ్ళు రోడ్లు ఊడ్చుకొని వచ్చినట్టు ఉంది. దాన్ని లాక్కుంటా నేను అరుగు మీదకి వచ్చి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి దిగి వచ్చాడు. అబ్నే తాను మల్కే మావు కోయి కిదోరే, ఏసు మసు మర్ఘోరే, ఏసు మసు జన్నీ మేరే ఆయోగరే,
యేసు మసేమ ఉఠో మరే గరే. వారి భాషలో సువార్త చెప్పగా దాదాపు 200 మందికి పైగా యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ భాషలో పాడేదా పాట. అబ్నే తాను మల్కే మావు కోయికి దోకోని రే, మీరు అర్థం కాదు నాకు తెలుసు, చప్పట్లైనా కొట్టండి. అర్థమైందా? అబ్నే తాను మల్కే మావు కోయికి దోకోని రే, యేసు దేవో ఎక్లో సే భావి. అబ్నే తాను మల్కే మావు కోయికి దోకోని రే, యేసు దేవో ఎక్లో సే భావి కామో కి దోరే. చప్పట్లైనా కొట్టండి, చేతులు ఉంటే కొట్టండి, చప్పట్లైనా కొట్టండి. అబ్నే తాను మల్కే మావు కోయికి దోకోని రే, యేసు దేవో ఎక్లో సే भावी कामों की दोरे, वो तो एक क्लोज देव सारे, सत्तेरो देव सारे, मलकेरो देव सारे, जागो रे देव. वो तो एक क्लोज देव सारे, सत्तेरो देव सारे, मलकेरो देव सारे, जागो रे देव. అనండి ఒకసారి. భోజనాలు రెడీగా ఉన్నాయి. నేను ఈ రాత్రి మళ్ళీ రేపటి రోజు సభల కోసం వెళ్ళాలి. రేపు 3 రోజులు వింజనంపాడులో మీటింగ్స్. తిరిగి మళ్ళీ నేను శుక్రవారం రోజున తిరుపతి వెళ్ళాలి. శనివారం మళ్ళీ నేను తిరుపతిలో ఒక మ్యారేజ్ చేయాలి. ఆదివారం 3 ఆరాధనలు చూసుకోవాలి. మళ్ళీ సోమవారం పరిగెత్తుకుంటూ మళ్ళీ గుంటూరు రావాలి. ప్రతిరోజు దేవుని పని ఉంది. అనండి ఒకసారి. అదిగో అన్న చూడు కొత్త పాట పాడుతున్నాడు. వాళ్ళు నిద్రపోడ్చాలని ఆయి అంట. పాడిన ఒకసారి. ఎవరు నాయన వెనకల బే 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 అంటున్నావు తల్లే. ఈ రాత్రి పిల్లకాయలు ఇళ్ళకెళ్ళాలమ్మా. అనండి ఒకసారి. ఉజ్జుకు తాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, ఉజ్జుకు తాడే భల్లేనే. మీరు బాగా చెప్తున్నారన్నా. ఉజ్జుకు తాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే బుటోగరే. చేతులు ఉంటే చప్పట్లైనా కొట్టండి, అర్థము కాకపోయినా మీరు చప్పట్లైనా కొట్టండి. ఉజ్జుకు తాడే భల్లేనే చల్లే జారే సంద్రేపే, యేసు ప్రపంచం ఆవోరే ఆవో ఓరే బుటోగరే. పేతురు తక్నో చాలోరే పారెన డూబో గోచేరే. वो तो एक क्लोज देव सारे, सत्तेरो देव सारे, मलकेरो देव सारे, जागो रे देव. वो तो एक क्लोज देव सारे, सत्तेरो देव सारे, मलकेरो देव सारे, जागो रे देव. టైం అయిపోయింది, తొందరగా వెళ్దాం. అనండి అమ్మ ఒకసారి. హే, మీరు ఈ ఒక్క రవకటి సిగ్గుపడుతున్నారే. ఊరు గాను ఊరు, దేశం గాను దేశం, మనుషులు గాను మనుషులు, నరరూప రాక్షసులు. ఒక్కరికి కూడా సరైన వస్త్రాలు లేవు అక్కడ. అందరూ విల్లంబులు ధరించుకొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో అడవిలో వెళ్ళి దాదాపు 3 రోజులు వాళ్ళ మధ్యలో ఉండి వాక్యం చెప్పి వచ్చాను. నిన్నుగా అక్కడికి పంపిస్తే ఈ రాత్రి అద్భుతంగా నువ్వు పాడతావు. హల్లెలూయా. సగం ప్రాణభయంతోనే పాడతావు నువ్వు అక్కడ. అర్థమైందా? చెప్పండి ఒకసారి. అవి అనుకుండేవాళ్ళు. అన్న మీరన్నా మెరూన్ కలర్ షర్టు, వైట్ కలర్ షర్టు, క్యాప్ అన్న, క్యాప్ అన్న మీరు 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 అమ్మ నువ్వు మా ఎల్లో కలర్ శారీ మిమ్మల్ని గమనిస్తున్నాను నేను. సిస్టర్ రోజ్ కలర్, పింక్ కలర్ షర్ట్ అన్న అనండి ఒకసారి. दस्सी कोड़ी रोगी वाले आनु पूछे देवो रे, दस्सी कोड़ी रोगी वाले आनु पूछे देवो रे. अम्मा रोगी चीपे तानी अच्छो करने गान रे, दस्सी आची वे गोरे एकलो नामो ये सोरे.
वो तो एकलोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव वो तो एकलोज देव सारे मलकेरो देव सारे जागो रे देव सारे जागो रे देव అట్టే పెట్టుకున్నాను ఆఖరి సార్ బ్రదర్స్ సిస్టర్స్ సరే అండి ఏంది నాన్న ఏమన్నావు నువ్వు రే బిడా యేసయ్య సువార్త అంటే స్టైలిష్గా తిరగడం కాదు బిడ్డ, ఆయన కోసం మూల్యాన్ని చెల్లించి రక్తం గార్చి ప్రాణం పెట్టిన యేసు కోసం నువ్వు సమిధిగా మారిపోవడమే. కొట్టు చప్పట్లు గట్టి ఇంకా గట్టిగా. నేను ఆంధ్రాకి తిరిగి వచ్చి బతుకు జీవుడని దాదాపు 250 మంది యేసయ్య నామములో బాప్తిసం పొందారు. 250 మందికి సువార్త చెప్పి అందరూ ప్రభువులోకి వచ్చారు. నేను తిరిగి ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఆ పాట నేను తెలుగులో రాసుకున్నా. అందినట్టుంటే బాలేనే అచ్చోకరనే ధోరేనే యేసు మర్కో మర్గో జావుగారు. నేను ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఆ పాటకు తర్జుమా రాసుకున్నా. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు తెలుగులో ఆడతాన్నా. తెలుగులో పాడుతున్నాగా ఏందండి నీళ్ళకపోయారు, బిగ తీసుకుపోయారు మీరు. ఏం చేశారు నా భోజనం చెప్పన్నా, ఏం చేశారు నా వాళ్ళ మీకు తగిలినట్టు వినంటానమ్మా. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు కానీ మా అన్న సింగర్ అయిపోతున్నాడు ఈరోజు. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయానే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయానే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు, నా మంచి దేవుడు. వచ్చే సంవత్సరం దేవుడు అనుకూలపరిస్తే తెలుగులో మీకు పాట నేర్పిస్తాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఈ రాత్రి దేవుని రాకడ కొరకు నీవు నేను ఎదురు చూడాలి. ఆకాశం వైపు అందరం చేతులు పైకెత్తాం. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నావు, నా హృదయంలోకి రండి యేసయ్యా. నేను ఈ రాత్రి నీ కొరకు నేను సజీవంగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా జీవితంలో ప్రతి ఆటంకాలు తొలగించండి. సంఘము క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచినట్లుగా, సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరి చూచినట్లుగా ఈ రాత్రి నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా. సంగమా దీప స్తంభములో యేసు ప్రభు సంఘము కనబడుతుంది. మగ శిశువులో సంఘము కనబడుతుంది. గొర్రె పిల్ల యొక్క పెళ్లి భార్యలో సంఘము కనబడుతుంది. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను.